వారిని నా పర్వతం చుట్టుపట్ల దీవెనకరముగా చేయుదును. ఋతువు ప్రకారము వర్షము కురిపించదును. దీవెనకరముగా వర్షములు కురియును. ఫలవృక్షములు ఫలములిచ్చును. భూమి ఒకసారి చూడండి, 34వ అధ్యాయం 26వ వచనాన్ని మరొకసారి నేను చదువుతాను. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారం వర్షము కురిపించెదను. దీవెనకరము వర్షములు కురియును. ఫలవృక్షములు ఫలములిచ్చును. భూమి పంట పండును. వారు దేశములో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడి కట్టలను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు. ప్రియులారా గమనించండి, ఈ లేఖనం ఏమిటంటే యూదులైనటువంటి వారు లేదా ఇశ్రాయేలులైనటువంటి ప్రజలు దేవుని యొక్క నిబంధనను త్రోసివేసి వారి ఇష్టానుసారమైనటువంటి ఆరాధనలో జీవితంలో బ్రతుకుతున్నప్పుడు క్రూర మృగము అంటే వారికంటే బలమైనటువంటి రాజును వారి మీదకి రేపి వారి యొక్క రాజ్యమును వారి యొక్క నుంచి తీసివేసి బానిసలుగా చేసుకున్నారు. అనగా యుద్ధధ్వజ రాజు తర్వాత వచ్చినటువంటి బెల్షస్సరు, దర్యావేషు, రోమీలు, వీళ్ళందరూ కూడా అలెగ్జాండరు, వీళ్ళందరూ కూడా వారి యొక్క పరిపాలనను ఓడించి వారి హస్తగతం చేసుకున్నటువంటి దినాలు. ఆ దినాల్లో ఈ యొక్క ప్రజలను ఆదరించేవారు లేరు. తప్పిపోయిన వారిని కనికరించేవారు లేరు. ఎవరికి వారు స్వార్థంతో దీనత్వంతో బతుకుతున్న స్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి లేఖనం ఏం చెప్తా ఉందంటే, ఆ ఇశ్రాయేలు ప్రజలకి యెషయా ద్వారా దేవుడు తెలియచెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో మరలా మిమ్మలను ఎక్కడికి తీసుకొస్తారంట, నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా. ఇక్కడ పర్వతము అంటే ఆ యొక్క సీయోను పర్వతం అనగా ఇశ్రాయేలు యొక్క దేశానికి సాదృశ్యం. ఇప్పుడు పర్వతము అంటే అర్థము సంఘములో ఉన్నటువంటి మనందరికీ. కాబట్టి ఎవరైతే సాతాను యొక్క అధికారం కింద ఉండి మనసులో జీవితంలో సంతోషం లేక దిగులుగా ఉన్నారో వారందరినీ కూడా దేవుడు మరలా సమకూర్చి తన యొక్క సన్నిధికి తీసుకుని వస్తారట. తీసుకుని రావటమే కాకుండా వారికి ఏం చేస్తారయ్యా అంటున్నాడంటే, దీవెనకరమగు వర్షములు. చెప్పండి ఏ వర్షం? చెప్పండి ఏ వర్షం అండి? వర్షాలందరికీ తెలుసు, మనం చూస్తున్నాం. ఇవి నెరవేర్చినటువంటి భూమిని. వర్షం యొక్క ఉపయోగం ఏమిటంటే ఎండిపోతా ఉంటుంది వేసవి కాలంలో, నెరులు కొట్టి. నెరవేర్చినటువంటి భూమి ఏమైందంటే విడిపోద్ది. విడిపోయినటువంటి ఈ నేల మీద ఆకాశంలో నుంచి ఎప్పుడైతే వర్షం పడిద్దో ఈ వర్షానికి విడిపోయిన ఈ మట్టి అంతా కూడా ఏమైంది? కలుసుకుంటుంది. ఏమవుతుంది? కలుసుకుని ఆ యొక్క వ్యవసాయదారుడు దున్నిన తర్వాత సారవంతమైనటువంటి నేలంతా పైకి వచ్చి విత్తనాలు వేసినప్పుడు ఫలభరితంగా మారుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి, ఇది మనము ఆత్మీయ జీవితంలో కనుక మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా అద్భుతమైనటువంటి గమనించండి ప్రియులారా. మనం గమనించినట్లయితే ఈ దీవెనకరమైన వర్షం ఏం చేసిందంటే ఎండిపోయినటువంటి జీవితం దేనికి గుర్తు అంటే విడిపోయినటువంటి మానవ సంబంధాలకు గుర్తు. హల్లెలూయా అంటున్నారా? విడిపోయినటువంటి జీవితం, ఎండిపోయిన నేల మానవ జీవితం. దేవుడు మానవుని మట్టితోనే చేశారు. మట్టి అనగా నేలలాగా ఉన్నటువంటి మన జీవితాలు ఒకరికొకరి మధ్య బంధాలు ఏమైపోయినాయి అంటే విడిపోయింది. మనుషుల మధ్య అనుబంధం లేదు, మంచితనం లేదు, ప్రేమ లేదు. విడిపోయినటువంటి అనుభవం. ఏ విధంగా మనుషులందరూ విడిపోయారో ఇంకా నేను చెప్పాలంటే ఈరోజు భార్యాభర్తలు, బిడ్డలు, తల్లిదండ్రులు, అలాగే అత్త కోడళ్ళు, మామ, కొడుకు, తండ్రులు ఎవరిని చూసినా కానీ సమాధానం లేనటువంటి జీవితాన్ని మన కళ్ళ ముందే మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా కలిసి ఉండడానికి ఇష్టపడేట్లా. ఆ రోజు ఉమ్మడి కుటుంబాల్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒకే కొండ, ఒకే ఇల్లు, చక్కగా కలిసి
ఉండేవాడు. కానీ ఈరోజు ఒక కొడుకున్న వెంటనే వాడు వేరు పెట్టాలి. ఒక కొడుకే కష్టపడి సంపాదించి వాడిని పెద్ద చదువు చదివిస్తారు. వాడికి ఉద్యోగం రాసి పెళ్లి చేయంగానే ఏమంటారంటే, అమ్మా నువ్వు మాతో వద్దు, నాన్న నువ్వు మాతో. విడిపోయే అనుభవం ఏమి లేదయ్యా అంటే వీళ్ళకి దేవుని యొక్క దీవెన వర్షం లేదు. ఏం లేదు? దేవుని యొక్క దీవెన వర్షం అంటే దేవుని యొక్క మాటలు, ఆశీర్వాదాలు ఎవరైతే ఆ యొక్క పర్వతమనగా సంఘములోనికి వచ్చి వింటారో, విన్నటువంటి హృదయాలు ఏం జరుగుతాయంట? వర్షానికి మట్టి కలిసినట్లుగా వీరి హృదయాలు ఏం చేస్తాయంటే కలవబడతాయి. హల్లెలూయా. ఏమవుతాయండి? కలుసుకోవడం మొదలు పెడతారు. అనగా ఇక్కడ క్షమాపణ దొరుకుతుంది, ప్రేమ దొరుకుతుంది. ఈ ప్రేమ క్షమాపణ విడిపోయినటువంటి జీవితాలను ఏం చేసింది? కాబట్టి ఎప్పుడంటే ఈ దీవెన వర్షం కురిసేది, కష్టాల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, వేదనలో ఉన్నా, పరిస్థితులు తారుమారుగా ఉన్నా, నా దేవుని యందు నేను ఆనందిస్తున్నానని నువ్వు అనుకోగలిగితే మీ మీద దేవుడు ఏం కురిపిస్తారంట? దీవెన వర్షం కురిపిస్తాడు. ఎప్పుడు కురిపిస్తాడు? తగిన ఋతువులో. హల్లెలూయా. బైబిల్ చాలా జాగ్రత్తగా చదవాలి. అందుకే మనం అక్కడ వచనం చూస్తే తగిన ఋతువులో. తగిన ఋతువు అంటే నువ్వు అనుకోగానే రాదు. దేవుడు సన్నిధికి రాగానే చిన్న ప్రార్థన చేయగానే దేవుడు కార్యాలు చేయాలని కోరుకునేవాడు కొందరు ఉంటారు. అలా కాదు, నీకు ఒక సమయం ఉంటుంది. ఋతువు మనకు తెలుసు. కాలాన్ని, మన సంవత్సరాన్ని 6 ఋతువులుగా చేస్తాం. ఎంతమంది చిన్నప్పుడు చదువుకున్నారో నాకు తెలియదు. తెలుసమ్మా? వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, హేమంత ఋతువు, శరద్ ఋతువు, శిశిర ఋతువు. తెలుసా ఈ ఋతువులు? ఒక్కొక్క ఋతువు 2 నెలలు. ఈ ఋతువు మామిడికాయలు వచ్చే ఋతువు. డిసెంబర్ మాసంలో మామిడికాయలు అంటే ఎవరో ప్రకృతి తన ఋతువులను పాటిస్తూ ఉంటది. అమావాస్య నాడు వెన్నెల ఉంటే ఎవరో పౌర్ణమి నాడే ఇస్తుంది. అది దాని ఋతువు. అలాగే నీ జీవితంలో కూడా నువ్వు ప్రభువునందు ఆనందిస్తూ ఉంటే, ప్రభువునందు నువ్వు సంతోషిస్తూ ఉంటే నీ మీద కూడా దేవుడు ఒక దీవెన వర్షాన్ని కురిపిస్తాడు. హల్లెలూయా. నీకు కూడా ఒక సమయం ఉంది. నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నా నీకు మంచి కాలం ముందుంది. నీ జీవితంలో రావాల్సినటువంటి ఆనందం దేవుడు దాచిపెట్టాడు. ఆ శాశ్వతమైనటువంటి ఆనందం ఇవ్వడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారో తెలుసా? ఆ యొక్క మండు టెండలో ఆయన కూడా 9 గంటల నుంచి 3 గంటల వరకు నిలువు టెండలో ఆ శిలువ మీద ఏమైపోయాడు? మలమల మాడిపోయాడు. అయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని సమాధిలో పెట్టినప్పుడు తిరిగి తన దీవెన వర్షం కాలములో, అనగా 3వ దినం నేను తిరిగి లేస్తానని చెప్పిన మాట ప్రకారం ఆయన తిరిగి లేచి మనుషులందరికీ, అనగా విశ్వాసులందరికీ కూడా ఆ పరిశుద్ధాత్మ అనే వర్షాన్ని కుమ్మరించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ వర్షం ఆ మేడగదిలో మరి కురిచిందో, పిరికి వారందరూ కూడా ధైర్యవంతులుగా, దీనులందరూ కూడా బలవంతులై సేవ చేశారు. అనేకమైన ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు ఆ పరిశుద్ధాత్మ వర్షము వారి మీద కురిచింది. ఆ ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ రోజు కూడా యోగని చెప్పినటువంటి 2:28 ప్రకారం అందరి మీద కూడా ఆయన యొక్క ఆత్మను కుమ్మరించే కాలం. మీ మీద కూడా దీవెన వర్షం ఉంది. మీ జీవితంలో కూడా సుఖమైన రోజు ఉంది. మీరు కూడా ఆనందించే రోజు ఉంది. ఇప్పుడు దిగులు పడవచ్చు, ఇప్పుడు పేదరికంగా ఉండొచ్చు, అయ్యో ఇప్పుడు నన్ను ఎవరు మాట్లాడలేదు అనుకోవచ్చు. అందరూ నీతో మాట్లాడే రోజు ఒకటి ఉంటుంది. అందరూ నిన్ను మెచ్చుకునే రోజు ఒకటి ఉంటుంది. అందరూ నిన్ను కౌగిలించుకునే రోజు ఒకటి ఉంటుంది. అందరూ నీ సంతోషాన్ని చూసి భాగ్యవంతురాలా అని పిలవగలిగే రోజు ఒకటి ఉంది. అందుకే మనం జ్ఞాపకం చేసుకుంటే రూతమ్మ తెలుసు మనకి. ఆ తల్లి రూతమ్మ ఎండిపోయింది జీవితం, మోడుబారిపోయింది జీవితం. ఆ మోడుబారిపోయిన జీవితం మీద దేవుడు ఆమె చేసుకున్న తీర్మానాన్ని బట్టి ఆ వర్షాన్ని కురిపించాడు. వెంటనే ఆ యొక్క దేశంలోనే బలవంతుడు లేదా ధనవంతుడైనటువంటి అందగాడైనటువంటి బోయజు ఆయన జీవితంలోనికి రాగానే ఆ మోడుబారినటువంటి జీవితం ఏమైపోయింది? హల్లెలూయా. ఏమైంది? మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో
ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను జీవించుడా నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా మూడు బారిపోయి ఉంటే, అయ్యో నా పరిస్థితి ఇలా ఉందని మీరు బాధపడుతూ ఉంటే, ఇదిగో విడువరు ఎడబాయనని చెప్పినటువంటి యేసు ప్రభు వారు నీ జీవితంలో కూడా ఆ కష్టాలు అనేటటువంటి కడలను తొలగించి నీకు కూడా సంతోషం అనే దీవెన వర్షం దయచేస్తాడు. ఒకవేళ ఆర్థిక ఇబ్బందులతో ఉంటే కష్టపడి పనిచేయమని చెప్పాడు దేవుడు. యేసు ప్రభు ఎవరిని కూడా సోమరులుగా ఉండడం వల్ల, ఒకళ్ళ సొమ్ము దోసుకోవడం వల్ల ఆయన కష్టపడి పనిచేయండి, దేవుడు మీ కష్టాన్ని దీవిస్తాడు. హల్లెలూయా. ఎవరిని దీవిస్తాడు? ఎక్కడి నుంచో డబ్బులు వస్తాయి, మేమేదో గొప్పడం అవుదాం అనుకోబాకండి. అది క్రైస్తవ్యం కాదు. అది కాదు క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంటే కష్టపడండి, దేవుడి మీద ఆధారపడండి, దేవుడి వైపు చూడండి. మీ కాలంలో మీకు దేవుడు దీవెనకరమైన వర్షాన్ని కురిపిస్తాడు. ఎప్పుడు? మీ ఋతువులో. అప్పుడు ఏమంటారంటే ఆ చెట్లన్నీ కూడా ఏమవుతాయంట, అక్కడ ఫలవృక్షములు ఏమిస్తాయంట, ఫలములిచ్చును. అప్పటిదాకా ఫలవృక్షంలో ఫలములు లేవు, ఎండిపోయినాయి. అలాగనే తర్వాత మనం చూస్తే భూమి పంటలను ఇచ్చును. భూమి మీ హృదయమే భూమి. ఈ హృదయం అనే భూమి మీద ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ వర్షం కుమ్మరించబడుతుందో మీలో పాపాలన్నీ బయటికి వెళ్ళి దేవుని యొక్క ఆదరణ ఆశీర్వాదం మనం ఈ లోకంలో పొందుకుంటాం. తద్వారా ఆ పరలోకంలో మనం ఫలించే వారిగా దేవుడు మన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తృప్తి కలిగి జీవించడం అనేది విశ్వాస జీవితానికి లేదా మానవ జీవితానికి చాలా బలమైనది. ఈ విశ్వాస జీవితంలో మనం తృప్తి కలిగి ఉంటే మనం ఉన్న అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు మన తోడుగా ఉండి తగిన సమయంలో మన దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. ఏ వర్షం? ఈ వర్షం చెప్పండి. ఏ వర్షం? దీవెన వర్షం. ఏ వర్షం? చెప్పండి, అందరూ చెప్పండి. దేవుడు తగిన ఋతువులో దీవెన వర్షాన్ని నాపై కుమ్మరిస్తాడు. చెప్పండి. తగిన ఋతువులో దేవుడు నాపై దీవెన వర్షాన్ని కుమ్మరిస్తాడు. ఆమేన్. కృప కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతృష్టి కలిగి ఉండి మనం దేవుని ఆనందిస్తే నీ సమయం అనేది ఒకటి ఉంది. ఆ సమయంలో దేవుడు తప్పనిసరిగా మనని విడిచిపోయే దేవుడు కాదు, తప్పనిసరిగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆమేన్. మరి అట్టి కార్యాలు చేయాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మన ప్రార్థనా విజ్ఞాపన మీకు తెలుసు. భారతదేశం కోసం, రాష్ట్రాల కోసం, ప్రజల కోసం, మన రక్త సంబంధుల కోసం, ఆదరణ లేని వారి కోసం, వ్యాధుల్లో ఉన్న వారి కోసం, అలాగా మన విజ్ఞాపన ఇష్టంతా కూడా మనం పెట్టి మా మీద దీవెన వర్షాన్ని దయచేయమని ప్రభువుని వేడుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఈ మాటల ద్వారా దేవుడు మన హృదయాలను ఫలింపజేయును గాక, ఫలభరితమైనటువంటి వృక్షములుగా మార్చును గాక. ఆమేన్. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా.